హలో. ధ్రువ్, నీ ఇంటర్వ్యూ ఎలా అయింది? అబ్బా, ఏం ఇంటర్వ్యూ? ఇంతవరకు నా వంతే రాలేదు. ఏం పర్వాలేదు ధ్రువ్, ముందు ముందు ఇంకా అవకాశాలు వస్తాయి. ఇప్పుడు నువ్వు ఏం చేయాలో నీకు గుర్తుంది కదా? అక్క, నాకు తెలుసు ఈ టైంలో అన్నిటికంటే ముఖ్యమైనది నేను ఉన్నతితో ఉండటమే. నా తమ్ముడు పెద్దోడైపోయాడు. ఉన్నతి గురించి నువ్వు ఆలోచిస్తుంటే సంతోషంగా ఉంది. తెలుసు కదా, హ్యాపీ వైఫ్ అంటే హ్యాపీ లైఫ్. అక్క, ఉన్నతి సంతోషాల గురించి అయితే ఆలోచించాలి కదా. ఎందుకంటే రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి పర్యవసారం నువ్వు అనుభవించాలి కదా. అండ్ నేను అలా అస్సలు జరగనివ్వలేను. చాలా కరెక్ట్. నువ్వు ఇంక తొందరగా వెళ్ళు. ఎనీవేస్, నేను నీకు కాల్ చేస్తానులే, ఓకేనా? థ్యాంక్ యూ చిన్న. సారీ, నేను ఒక ఇంపార్టెంట్ కాల్ చేయాల్సి వచ్చింది. అమ్మరేఖ, నువ్వు నీ ఫోన్ తొందరగా రిపేర్ చేయించుకో. నీ ఫోన్ కలవకపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఆ అమ్మ ఇంటికి వెళ్ళగానే రిపేర్ చేయిస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ ఇంటర్వ్యూ ఉంది కదా, నెక్స్ట్ నెంబర్ మీదే. ఐఎమ్ సో సారీ మ్యామ్, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నేను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేను, సారీ. ఆగు. నువ్వు వెళ్ళడానికి ఎందుకింత తొందరపడుతున్నావు? కంపెనీ ల్యాప్టాప్ తీసుకుని పారిపోవాలనుకుంటున్నావా? డేటా దొంగిలించి పారిపోతున్నావా? నాకు ఏం అర్థం కాలేదు సార్. నీకు అర్థమయ్యేలా నేను చెప్తానుండు. చెక్ చేయండి ఇతని ల్యాప్టాప్ని. సార్, మీరు అసలు ఏమంటున్నారు? నేను మీ ల్యాప్టాప్ ఏం దొంగలించలేదు. వదులు. నేను ఏ ల్యాప్టాప్ దొంగలించలేదు. మరి అలా ఎలా మాయమైపోయింది ల్యాప్టాప్? రిసెప్షన్లోనే పెట్టి ఉండాలి. పైగా నువ్వు పొద్దున్న నుంచి రిసెప్షన్ దగ్గర ఉన్నావు కదా. నీకు ఇక్కడ ఇంకెవరైనా కనిపిస్తున్నారా? సార్, అసలు మీరేం మాట్లాడుతున్నారు? నేను చెప్పాను కదా నేను ల్యాప్టాప్ ఏం తీయలేదని. సెక్యూరిటీ, పట్టుకోండి అతన్ని. సార్, నన్ను వదలండి. నేను ఏ ల్యాప్టాప్ తీయలేదు, వదలండి. సార్, నేను ఏ ల్యాప్టాప్ దొంగలించలేదు. మీరు నా బ్యాగ్ కూడా చెక్ చేస్తారు కదా. వదలండి, వదలండి, నన్ను వదలండి. నేను ఒకటే ఆశిస్తున్నాను, ఉనికి కూడా అంతా మంచిగా అయిపోవాలి అని. ధ్రువ్ 7 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తాడు కదా. ఎందుకంటే ఒకవేళ ధ్రువ్ రాకపోతే అప్పుడు ఉన్ని బాధపడుతుంది. అండ్ ఒకవేళ ఉన్ని బాధపడితే నేను అస్సలు సహించలేను. ప్రతి చోట జాగ్రత్తగా వెతకండి ల్యాప్టాప్ని. వీడికి ఇప్పుడే తెలిసిపోతుంది. పాలకి పాలు, నీళ్లకి నీళ్లు తేలిపోతాయి. సార్ చూడండి, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వెతుక్కోండి. ప్లీజ్ నన్ను వదిలేయండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను మీ ల్యాప్టాప్ దొంగలించలేదని. మీరు నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు. అయినా నేను పొద్దున్న నుంచి ఇక్కడే కూర్చున్నాను, ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాను. ఉండుంటే నా దగ్గర ఉండాలి కదా. నేను ఎక్కడ పెడతాను? బ్యాగ్లోనా? మీరు బ్యాగ్ చెక్ చేశారు కదా ఆల్రెడీ. నా దగ్గర లేదు సార్. నోర్మోయ్, నాకు తెలుసు నువ్వే ఈ ల్యాప్టాప్ని దొంగిలించావని, అండ్ దాచేసావు కూడా. నీలాంటి అబ్బాయిలు పని పాట లేకుండా ఉంటే వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. పనికి బదులుగా దొంగతనాలు, దోపిడీలు చేస్తుంటారు. అందులోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వెయిట్ అండ్ వాచ్. సార్ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. నా వైఫ్ ఇంకా నా ఫ్యామిలీ మొత్తం నా కోసం వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్. నోరు మూసుకుని ఇక్కడే నిలబడండు. ఈరోజు మొత్తం ఆఫీస్ వాళ్ళందరినీ చూడనివ్వు. నేను ఒక దొంగని ఏం చేస్తానో. ప్యూన్, ప్రతి చోట అక్కడ ఇక్కడ అన్ని చోట్ల చెక్ చేయి. ఒక్క ప్లేస్ కూడా వదలకూడదు. సార్, నా ఫోన్ మోగుతుంది. ప్లీజ్ నన్ను ఫోన్ లిఫ్ట్ చేయనివ్వండి. మాకు మా ల్యాప్టాప్ దొరికే వరకు నీకు ఫోన్ కూడా ఇచ్చేది లేదు. సార్ ప్లీజ్ ఫోన్ అయితే లిఫ్ట్ చేయనివ్వండి. సార్, అందరూ వెతకుండా ఏం చేస్తున్నారు? త్వరగా వెతకండి. ఒకవేళ నేను వెళ్ళటం ఆలస్యం అయితే దాని పర్యవసానం అక్కడ అనుభవించాల్సి వస్తుంది. నన్ను తీసుకెళ్ళడానికి ఏ టైంకి వస్తావు? 7 గంటల కంటే ముందే వచ్చేస్తాను. 7 గంటల కంటే లేట్ చేయకు. థ్యాంక్ యూ చిన్న. సారీ, ఒక ఇంపార్టెంట్ ఫోన్ చేయాల్సి వచ్చింది. అమ్మరేఖ, నువ్వు నీ ఫోన్ని తొందరగా రిపేర్ చేయించుకో. నీ ఫోన్ కలవకపోతే ఏవో పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. అలాగే అమ్మ, ఇంటికి వెళ్ళగానే రిపేర్ చేయిస్తాను. ఇంతకీ అసలు నీ ఫోన్కి ఏమైంది? మంచిగానే ఉండేది కదా. అది పొరపాటున చేతి నుంచి జారిపోయింది పిన్ని. వెళ్దామా? ఒక్క నిమిషం బాబు, మీ ఇద్దరికి హారతి ఇవ్వాలి కదా. స్మిత, వెళ్ళమ్మా, వెళ్ళి హారతి పళ్ళని తీసుకురా.
మీ ఇద్దరి జంట ఎంత చూడముచ్చటగా ఉందో. దీనికి కాస్త ఓర్పు అనే రంగుని జతపరుచుకోండి చాలు. అప్పుడింకా అందంగా తయారవుతుంది. స్మిత, సరే ఇక నేను బయలుదేరతాను. అలాగే బాబు, సంతోషంగా ఉండు. సంతోషంగా ఉండు. నేను కార్లో వెయిట్ చేస్తాను. అరే, ఆయన తనను తీసుకెళ్ళటం లేదేంటి? పర్వాలేదు, వెళ్ళనివ్వండి పిన్ని. చిన్నానా, కాస్త కారు బయటికి తీయడానికి సహాయం చేయండి. అమ్మ రేఖ, నాకు తెలుసు మీరిద్దరూ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు. కానీ నా మనసు చెప్తోంది ఏదో ఒకరోజు మీరిద్దరి బంధం చాలా బలపడుతుంది అని. దాన్ని ప్రపంచం మొత్తం ఉదాహరణగా చెప్పుకుంటారు. నేను ప్రయత్నిస్తానమ్మా, అలాగే జరగాలని. పిన్ని, నేను ప్రయత్నిస్తాను. నా బాధ్యతల్ని ఇంతవరకు ఎలా నిర్వర్తించానో అంతకంటే బాగా నిర్వర్తించగలిగేలా. నాకు తెలుసు రేఖ. స్మిత, నువ్వు చదువు మీదే శ్రద్ధ పెట్టు. మిగిలినవన్నీ అక్క చూసుకుంటుంది. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు రేఖ. ఒక్క మాట, హ్మ్. నేను మీతో ఒకటి చెప్పాలి. చెప్పు. ఆ, మీరు డ్రైవ్ చేయండి, నేను ఆలోచిస్తాను. అయితే ముందు ఆలోచించుకో. నేను నిన్నేం మాట్లాడమని చెప్పలేదుగా. ముందో విషయం చెప్పు. హ్మ్, నువ్వు మాటి మాటికి ఇలా ముళ్ళేస్తూ ఉంటావు కదా, అందులో ఏమైనా చిల్లర దాచుకుంటావా ఏంటి? లేదు, నా కోపాన్ని. ఏంటి? ఏం లేదు. ఏంటి ఏమీ లేదు? చున్నీలో పడిన ముడులు మీకు కనిపిస్తున్నాయి. మన బంధంలో ఉన్న చిక్కుముడులు. నువ్వేమన్నా చెప్పాలనుకుంటే సూటిగా చెప్పు.